హాయ్ అండి అందరికీ 200కి అమ్మ కొట్టినందుకు 1000 రూపాయలు అంట తగ్గించరా అని అడిగితే 100 రూపాయలు అయితే తిరిగి ఇచ్చారన్నమాట. ఏం చేస్తాం, అవసరం అంది కాబట్టి వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వాలి, తప్పదు. వాళ్ళని కూడా అనొద్దులే, ఎందుకంటే అంత పెద్ద తాడి చెట్టు ఎక్కి నరికి కిందకు వచ్చి ఆ గెర్లు కోసి మడపెట్టి చాలా కష్టము. మళ్ళీ అది మనం మోసి తెచ్చుకొని ఇంటి దగ్గర కుప్ప పెట్టుకొని దానిపైన బరువు పెట్టుకుంటేనే మనం పాకైనా పందిరైనా ఇల్లు అయినా కట్టుకోవచ్చు అనమాట. అంత సేఫ్టీ. మళ్ళీ 1 ఇయర్ వరకు మనకి దాని జోలికి అయితే వెళ్ళిపోవద్దు అనమాట. ఫ్రెండ్స్, బాగాలేదని అయితే చెప్పాను కదా, హాస్పిటల్కి అయితే అనకాపల్లి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే, స్టోన్ అన్న విషయం అయితే నువ్వు మర్చిపోమ్మా, దారిని పోయిన వాళ్ళనేమో 10 మందిని తీసుకొచ్చి వాళ్ళకి స్కానింగ్ చేస్తే వాళ్ళలో 3 ఉంటాయి. ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయాలని, లేని వాళ్ళకి చేయకూడదని ఏమీ లేదు. దానిని పెట్టి ఉంటుంది, ప్రతి వారికి ఉంటుంది. నీకు పేగు ఏదో నొప్పి వస్తుంది స్టోన్ ఉండడం వల్ల, అంతే, నువ్వేం వరి అవ్వకు. అందుట్లో నీకు ఒంట్లో బలం లేదు. బలం లేకపోవడానికి కారణం ఏంటంటే నీ ఒంట్లో బ్లడ్ అయితే తక్కువగా ఉంది. నువ్వు బ్లడ్ చేరడానికి అయితే నేను టాబ్లెట్లు రాస్తాను, అయితే వాడని చెప్పేసి అయితే అన్నారనమాట. డాక్టర్ గారు అలా అనగానే నాకు అబ్బా అనిపించింది, గుండె కొద్ది ధైర్యంగా ఆగిందనమాట. సరేలే అని చెప్పేసి అయితే వాళ్ళు రాసిన టాబ్లెట్స్ అయితే తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. వచ్చాక మనకు పని ఏమన్నా తప్పుతుంది, ఏంటి పందిరి కట్టించాలి కదా అని చెప్పేసి అయితే ఎదుర్ల కోసం అని చెప్పి నాన్న నేనైతే తోటకైతే వెళ్ళాము. మా తోట పక్కనే వేరే వాళ్ళ తోటలో అయితే ఇవి అయితే కొట్టుకొచ్చామన్నమాట. అవి కొట్టుకొని వచ్చేటప్పుడు అయితే తోటలోకి వెళ్ళి అక్కడక్కడ పిక్కలు కాసాయి కదా, అదే కాజు అండి, అవి కూడా తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి అయితే ఇవన్నీ సెలుపుకొని అయితే అదే ఈ ఎదుర్లకి చిన్న చిన్న పొలాలు ఉంటాయి కదా, ఆ సైడ్లో అయితే నరికేసి అయితే మోపు కట్టుకొని అయితే మా తోటకైతే వచ్చాము. ఏదో చెయ్యాలని అయితే చేస్తున్నాను, కానీ నాకు కూడా చేతులు రాలేదు. రోజు మా నాన్న చేతులు రాలేదు అంటే ఇప్పుడు ఎలాగా అంటాడు అనుకునేదాన్ని. నాకు కూడా సేమ్ చేతులు రావట్లేదు, నరుకుతున్నాను కానీ అసలు ఓపిక లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఎండ ఎంత గట్టిగా కొడుతుందంటే మామూలుగా కొట్టలేదు, చాలా నీచంగా అయితే వచ్చేసింది. అయితే తోటకైతే వెళ్తున్నాము. తోటలో ఈ మోపు అయితే అడిచేసి ఒక పిక్కున్నా 2 పిక్కలున్నా ఎక్కువ పిక్కలున్నా, ఒక చెట్టు కాసినా 10 చెట్లు కాసినా రోజు తప్పించి రోజు అయితే వెళ్ళాలి. లేవనుకో ఆ పిక్కలు అయితే ఎండిపోయి ఆకుల్లో అయితే ఉండిపోతాయి. మా తోట కట్టవ అయితే దాటుతున్నాం అనమాట. ఈ వారిని అయితే ఎక్కువ తుమ్మ చెట్లు అయితే చిగురించేస్తాయి. అది చిన్నది గుచ్చుకుందనుకో మరి పనాసమే, ఎక్కువ బ్లడ్ వచ్చేస్తుంది. మోపు అయితే దారిలో వేసి అయితే నాన్న నేను అయితే పిక్కలు ఆడడానికి అయితే వెళ్తున్నాం. కనీసం ఒక్క 4 పుంజాల పిక్కలు కూడా దొరకలేదు. 4 పుంజాల పిక్కలు అంటే 8, 16 పిక్కలు అన్నీ దొరికాయి అనమాట. అయితే ప్రతి చెట్టుకి తిరగాలి, ఒక్క పిక్కున్నా తిరగాలని చెప్పాను కదా, అయితే తిరుగుతున్నాం అనమాట. ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వంట అయితే అన్నం ఒకటే వండాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కూర అది వండుకొని నీళ్ళు పట్టుకొని అన్నం తినైతే ఇంకా తర్వాత ఖాళీ, ఇంకేం పని ఉండదు. మధ్యాహ్నం 3 వరకు. 3 అయిన తర్వాత ఆవులు అయితే ఇప్పుతాను. ఇంకా బాగున్నా బాగోకపోయినా మనం ఇన్ని పనులు చేసుకోవాలి, తప్పదు. ఏం చేస్తాం, ఇంట్లో ఒకరు ఇద్దరు ఉన్నాక చేసుకోవడం తప్పదు. అలా తిరుగుతూ ఏమైందంటే రాయిని పడేయాలి తన్నుకున్నాను. తొక్క కూడా వచ్చింది. అబ్బా చాలా రోజుల తర్వాత అయితే కాలుకి దెబ్బ అయితే తగిలింది. అయినా మనం దాన్ని పట్టించుకోమలే, పక్కన అయితే పడిచేసాం. జీడి పండు దొరికిందని చెప్పేసి గట్టు మీద కూర్చొని అయితే పండు అయితే తింటున్నాను. నేను ఏం చేస్తానంటే అటు వెళ్తానా వీడియో తీసుకుంటా, ఇటు వెళ్తానా వీడియో తీసుకుంటా, అటు వెళ్తానా ఫోటో తీసుకుంటాను. రా అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడే ఉండిపోతావు అంటాడు. అయితే చూడండి ఎంత ముద్దుగా ఎంత బుద్ధిగా ఉన్నాయి పళ్ళు అయితే తెంపేస్తున్నాను. పచ్చి తెంపొద్దు అంటాడు, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఇదే డైలాగు, కానీ నాకు ఎందుకో అవి చూడగానే తెంపేయాలనిపిస్తుంది. అయితే కొద్దిగా అయ్యాయి, అవి అయితే రులుపుతున్నాం కూర్చొని. నేను మా డాడీతో ఊసలాడుకుంటూ పళ్ళు అయితే తింటున్నాయి. ఎందుకు తింటున్నా, ఎక్కువ గొంతు నొప్పి వస్తుంది, గొంతు దురదొచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అంటున్నాడు. అయినా నేను వినను, మనకు నచ్చింది అనుకో తినేయడమే అనమాట. మా నాన్నతో ఏం కొబ్బరిలో ఏడుతున్నానంటే, మా చిన్నప్పుడు తోటలో ఉండేవాళ్ళం పిక్కల కాలంలో. అప్పుడు ఎక్కువ తోట ఉండేది కదా, 3 ఎకరాలు. ఇప్పుడు అంటే పోయింది, కానీ అప్పుడైతే అస్తమాను పాకి ఇప్పించేవాడు కట్టించేవాడు. చిన్న పందిరిలా వేయొచ్చు కదా నాన్న, వచ్చి ఉండొచ్చు ఇక్కడ 1 గంట 2 గంటలు ఉండొచ్చు, పొయ్యి అది పెట్టుకొని అన్నం అది వండుకొని ఏమన్నా వండుకొని తినేసి వెళ్దామని చెప్పేసి అయితే అంటున్నాను. ఎందుకమ్మా ఇంటి దగ్గరే కట్టుకోలేకపోతున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా కట్టు అనేసి అంటున్నాడు. మరి కట్టాలంటే చాలా కష్టమే, అన్నీ తెచ్చుకోవాలి. చెప్పాను కదా 100కి అమ్మకి 500 దొబ్బేస్తున్నారని. సో మళ్ళీగా అయితే ఇంటికైతే వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటాను.